అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లంద మార్కెట్ యార్డ్లో సుమారుగా 20 లక్షల వర్త్ రోటావేటర్, ట్రిల్లర్, బేలర్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే శక్తిమాన్ యొక్క కంపెనీ ద్వారా వ్యవసాయ పనిముట్లు వీటన్నిటినీ వ్యవసాయ పనిముట్ల కింద అగ్రికల్చర్ ఆఫీసర్లు లబ్ధిదారులను గుర్తించి ఎవరైతే సరైన బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఇంకా కూడా రెండో విడత కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఏవోలు అందరు కూడా కన్సర్న్డ్ మండలాల్లో చెప్పి ఇంకా రైతులకు ఈ అందుబాటులో వచ్చే విధంగా వీటన్నిటినీ కూడా లబ్ధిదారులకు సకాలంలో చేరే విధంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దీనికి ఒక్కొక్క మిషన్ వచ్చేసి ఎగ్జాంపుల్ రోటావేటర్ 4 లక్షలు అంటే 2 లక్షలు, బేలర్ 4 లక్షలు అంటే 2 లక్షలు సబ్సిడీ వస్తుంది. రోటావేటర్ వచ్చేసి సుమారు 2 లక్షలు, దానికి రూపాయలు 50,000 సబ్సిడీ. ఈ విధంగా ప్రభుత్వం రైతులపైన కాంగ్రెస్ ప్రభుత్వంకున్న మక్కువతోని రైతులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మా యొక్క మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు ఆయన స్వయంగా ఒక వ్యవసాయదారుడు. ఆయనకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతోని వ్యవసాయదారులను ఎట్లాగూ మనం ఆదుకోవాలని ఈ పనిముట్లను సకాలంలో అందించిండు. సరి అయిన లబ్ధిదారులను ఎన్నుకొని చూసి వారికి ఈ యొక్క పరికరాలు ఈరోజు వారికి 99 రోజుల ప్రజా ప్రణాళికల భాగంగా వారికి అందియడం జరిగింది. కాబట్టి వారి తరఫున వారి అందరికీ శుభాకాంక్షలు. వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా సోదరుడు ఎస్టీ సోదరుడు ఎంగున్నాడు, చదువుకున్న పిల్లాడు ఉన్నట్టున్నాడు. ఏది రాబోయే రోజులలో ఈ ఫార్మింగ్ అనేది చాలా క్రేజీగా మారబోతుంది. ఒక్కొక్కరు 100 ఎకరాలు తీసుకొని ఫామ్ చేస్తుంటారు, సాగు చేస్తుంటారు. ఆ రోజులు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మన గ్రామాలలో బీహార్ నుండి వచ్చే రైతులు వ్యవసాయ కూలీలు వస్తున్నారు. అంటే మనం పర్సెంటేజ్ తగ్గిపోతున్నాం. ఎంతసేపు ఏదో ఉద్యోగాలు చేయాలని హైదరాబాద్కి మనం ఆధారపడుతున్నాం. అలా కాకుండా చదువుకున్న విద్యార్థులు కూడా లీజుకు తీసుకు కూడా చేయొచ్చు, లీజుకు తీసుకొని కూడా చేయొచ్చు. ఆ విధంగా ప్రోత్సహించవలసిన అవసరం కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంది. మరి మీరేమైనా అలాంటివి ఏమైనా చేస్తున్నారా? సో తప్పనిసరిగా అలాంటివి ముందుకు తీసుకురావాలి. మరి ఇక్కడ మొన్న అత్యధిక వర్షపాతం పడ్డది మన వర్ధనపేటలో పరదగిరిలో ఎక్కువ పడ్డది. రైతులు నష్టపోతే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏరియల్ సర్వే చేసి వారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని ఆర్థిక వ్యవసాయ అడ్డంకులు ఉన్నా కూడా ప్రభుత్వంలో అన్నింటినీ అధిగమిస్తూ రైతులకు వరేస్తే ఉదయాన్న రోజులు పోయి వరేస్తే ఈరోజు పండుగలాగా ఏర్పడ్డది. మా సోదరులు వరేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వారికి 500 బోనస్ పడ్డప్పుడు మా కళ్ళల్లో ఆనందం చూస్తుంది. తప్పనిసరిగా రైతులను కాపాడుతున్న ప్రభుత్వం ఇది. మొన్ననే ముఖ్యమంత్రి గారు భట్టి గారు కూర్చొని సమీక్ష చేసి మళ్ళీ రైతు భరోసా కూడా పడ్డాయా వేస్తా అన్నది త్వరలోనే ఈ వారంలో పడితే చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు దానిపైన. మరి మీరు గత పాలన చేసిన పాపాన్ని మొయ్యలేకనే పోతున్నది ప్రభుత్వం. ఆ పాపాలన్నీ ఒక్కొక్కటి కడుక్కుంటూ వస్తున్నారు. అప్పులు చేయకుండా ఏ విధంగా వాటిని అన్నింటినీ అప్పులు తీర్చుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిష్టిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మంత్రివర్గం అంతా పనిచేస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజులలో మనకి కష్టాలు తప్పుతాయి అనుకుంటున్నాను. మరి రైతులను తప్పనిసరిగా ఆదుకునే ప్రభుత్వం. ఈ సమయం ఇప్పుడు అన్ని పంట చేతికి వచ్చే సమయం. ప్యాడీ కానివ్వండి, మేజ్ కానీ పొట్ట మీద ఉన్నాయి. నిన్ననే
మొన్న అందరితో మాట్లాడి అగ్రికల్చర్ మన ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి వాటర్ కూడా వదిలిపెట్టేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటర్ సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా తక్షణమే ఆ యొక్క సమస్యను వాటర్ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి తీర్చే విధంగా ముందుకెళ్తాం. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ఉద్యోగం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.